హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు కొల్లు. అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో ఉండే వాళ్ళకి ఆల్రెడీ నాంపల్లి గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జిబిషన్ అండి. సో నేను వెళ్ళాను. ఎగ్జిబిషన్ వచ్చేసి చాలా పెద్దది, అంటే చాలా పెద్దది. ఈ ఎగ్జిబిషన్ వచ్చేసరికి మనకి జాన్ 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉంటుంది. అండ్ మీకు ఈ ఎగ్జిబిషన్లోకి ఎంట్రీ టికెట్ కూడా ఉంటుంది. ఓన్లీ 40 రూపీసే ఉంటుంది, కానీ వర్తేనండి. ఒకసారి అయితే వెళ్ళి చూడొచ్చు. కానీ ముందే చెప్తున్నాను, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వీడియోలో మనం చూసేది అయితే వచ్చేసరికి ఇది రోడ్ సైడ్ అండి. ఇంకా మనం ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళలేదు. అండ్ ఇక్కడి నుంచే చూసారు కదా జనం ఎలా ఉన్నారో. అండ్ ఈ టైంలోనే ఇలా ఉన్నారు. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు. బట్ ఈవినింగ్ టైం మనం ఈ ఎగ్జిబిషన్ చూడడానికి చాలా బాగుంటుంది, ఎందుకంటే లైట్స్ వేసి డెకరేటివ్గా ఇంకా బాగుంటుంది. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ మాక్సిమం ఐడియానే ఉంటుంది ఇట్లా నాంపల్లి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ అని అంటుంటే, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇది జరుగుతుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అని కూడా అనుకోవచ్చు, ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయండి. అప్రాక్స్గా నాకు తెలిసి అయితే మోర్ దెన్ 2400 స్టాల్స్ ఉంటాయండి షాపింగ్కి. అండ్ ఈ షాపింగ్లో కూడా మనకు వచ్చేసి ప్రైజెస్ ఓన్లీ 10 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. చిన్న చిన్న వస్తువులు కాడి నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు అన్నీ ఉంటాయి. అండ్ ఇది ఓపెన్ అయ్యే టైమింగ్ వచ్చేసరికి 3:30 నుంచి 10:30 PM వరకు అయితే ఓపెన్ అయి ఉంటుంది. ఈ ఈవెంట్ వచ్చేసి, అంటే ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి 45 డేస్ రన్ అవుతుంది. నేను చెప్పాను కదా ఎంట్రీ టికెట్ 40 రూపీస్ ఉంటుందని. ఇది ఎంట్రీ గేట్ అండి. మనం ఇక్కడ టికెట్ తీసుకొని అయితే డైరెక్ట్గా లోపలికి ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయిపోవచ్చు. నేనైతే ఎగ్జిబిషన్లోకి వచ్చేసరికి నియర్లీ 4 అవుతుంది. అండ్ నేను నైట్ వరకు కూడా ఉన్నాను, బట్ నేను మొత్తం అయితే తిరగలేకపోయానండి. చాలా పెద్దగా ఉంటుంది అది. సో మెయిన్గా కొన్ని అయితే తిరుగుతూ వెళ్ళాను, అంతవరకు అయితే కవర్ చేశాను. ఇప్పుడు మనం చూస్తున్న షాపింగ్స్ ఇవన్నీ వచ్చేసి ఎంట్రీలో అండి. మనకి ఎంట్రీలో ఇలా ఉంటాయి షాపింగ్స్ అన్నీ కూడా. అండ్ మనం ఏ సైడ్ నుంచి అయినా వెళ్ళొచ్చు. అండ్ దీనికి 4 గేట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ వచ్చేసరికి నైట్ ఇలా డెకరేటివ్గా ఉంటుందండి. జనరల్గా మీరు చూస్తారు ఫస్ట్ అని చెప్పి అయితే ఇది యాడ్ చేశాను. అండ్ ఇది లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఈ షాప్లోకి అయితే వెళ్ళాను, క్లాతింగ్ ఎలా ఉన్నాయో చూద్దాం అని చెప్పి. అండ్ ప్రైజెస్ అయితే మనకి 70 రూపీస్, 60 రూపీస్ అలా కూడా ఉన్నాయి ఇందులో. అండ్ క్లాత్ క్వాలిటీ అవన్నీ అయితే నేను అంత డీప్గా చెక్ చేయలేదు, కానీ ప్రైజెస్ అయితే చాలా తక్కువలోనే ఉన్నాయి. డైలీ వేర్కి అయితే బాగానే ఉంటాయండి. చిన్నపిల్లలకు కూడా డ్రెస్సెస్ అయితే చాలానే ఉన్నాయి. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు 2 పీసెస్ వచ్చేసి మనకి 150 రూపీస్ పడుతున్నాయి. అండ్ అరౌండ్ అంటే ఒక్కొక్కటి వచ్చేసి 70 రూపీస్ పడుతుంది. అండ్ 99 ఇలా అయితే చాలా తక్కువ ప్రైజెస్లో మనకి క్లాత్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ బయట కూడా మెయిన్ లేడీస్కి అయితే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీ షాప్స్ కూడా ఉన్నాయి. అండ్ వెరైటీ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇలా ఒక్క షాప్ కాదండి, మనకి అడుగున షాప్సే ఉంటుంటాయి. వింత ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. అసలు మనకి ఇన్ని ఐటమ్స్ ఉండేసరికి మనం ఏం కొనాలి అన్నది కూడా మనకైతే అర్థం కాదు. అంటే మనం ఏదన్నా కొనాలని ఫిక్స్ అయ్యి వెళ్ళినా ఇన్ని ఐటమ్స్ చూసేసరికి అది కాకుండా వేరేది కొంటామేమో అనిపించింది. అండ్ ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసరికి మనకి వుడెన్ హ్యాండ్ క్రాఫ్ట్స్ అని కూడా ఉన్నాయి, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు కానీ, లేకపోతే ఇల్లు ఎవరైనా డెకరేట్ చేసుకోవాలనుకుంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఇలా వుడెన్ క్రాఫ్ట్స్ ఇవి చాలా ఉన్నాయి. ఓన్లీ వుడెన్ క్రాఫ్ట్సే కాదు, ఇంకా మీరు ఎగ్జిబిషన్ అంతా చూస్తే మీరు ఇల్లు డెకరేట్ చేసుకోవాల్సిన థింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ వుడెన్ క్రాఫ్ట్స్లో వచ్చేసి క్లాక్స్ చూసారా ఎంత బాగున్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి, ఓన్లీ క్లాక్స్ అనే కాదు. అండ్ ఇక్కడ వుడెన్ దాంట్లో గన్స్ కూడా ఉన్నాయి. అంటే జనరల్ కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా గన్స్ అలా ప్యాక్ చేసి ఇంట్లో పెట్టుకోవడానికి. అండ్ ఆ గన్స్ కూడా ఇక్కడైతే మనకి ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, అక్కడ 3 సైజెస్ ఆఫ్ గన్స్ని ఏంటంటే గ్లాస్లో పెట్టి ఉంచారు కదా. ఇలాంటివి కొంతమంది కలెక్ట్ చేసి ఇంట్లో పెట్టుకోవడానికి చాలా ఇష్టం ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా ఇది బాగుంటుంది. ఎవరికైనా ఇంట్లోకి మెలమిన్ ప్లేట్లు కానీ, డిన్నర్ సెట్స్ కానీ కావాలంటే ఇక్కడికి వచ్చి తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ పీసెస్ లెక్క కాదు, అంటే మనం ఒక ప్లేట్ తీసుకుంటే దానికి ఇంత అని కాదు. మీరు ఇక్కడ ఏ ప్రొడక్ట్స్ అయినా, ఇందులో ఉన్న ప్లేట్స్ కానీ, గిన్నెలు కానివ్వండి, స్పూన్స్ కానివ్వండి, ఏది తీసుకున్నా కేజీ వచ్చేసి మనకి 379 రూపీస్ పడుతున్నాయి అన్నమాట. ఇక్కడ వాళ్ళు అయితే చెప్పడం ఏంటంటే డైరెక్ట్గా ఫ్యాక్టరీ నుంచి తెచ్చి ఇక్కడైతే సేల్ చేస్తున్నానని చెప్పారు. అండ్ మీకు ఇక్కడైతే ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఉంది. అంటే లైక్ ప్లేట్స్ ఉన్నాయి, గిన్నెలు ఉన్నాయి, డిన్నర్ సెట్స్ ఉన్నాయి, ఏదన్నా స్టోర్ చేసుకునే బాక్సులు ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఏది తీసుకున్నా ఫైనల్గా వాటిని వెయిట్ చూసి 380 రూపీస్ లెక్క అయితే తీసుకోవడమే. అండ్ ఇక్కడ ఓవరాల్ ఎగ్జిబిషన్లో అయితే ఈ మస్కాటి స్టాల్స్ అయితే చాలానే కనిపిస్తాయి మనకి. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత పిస్తా హౌస్ అయితే ఒక పెద్ద స్టాల్ అయితే ఉంటుంది. అండ్ ఈ పిస్తా హౌస్ స్టాల్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి.
ఇక్కడ ఎగ్జిబిషన్లో వచ్చేసరికి మనకి ఇక్కడ కనిపిస్తున్న డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్తో పాటు వెహికల్స్ కూడా పెట్టారనమాట ఎక్స్పోలో. సో డైరెక్ట్గా ఎవరైనా వెహికల్ కొనాలి అనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏంటంటే డైరెక్ట్గా చూసుకోవచ్చు. అండ్ షోరూంలో కూడా ఉంటాయి అనుకోండి, బట్ పనిలో పని ఇక్కడికి వస్తే ఇవి కూడా చూసుకోవచ్చు. కార్లు కూడా ఉన్నాయి, టొయోటా కార్లు. అండ్ ఈ కార్ల తర్వాత వచ్చేసి మనకి బైక్స్ కూడా ఉన్నాయి. ఈ బైక్స్ని కూడా మనం ఏంటంటే డైరెక్ట్గా వచ్చి చూసుకోవచ్చు కొనే ముందే. బైక్స్లో వచ్చేసి హోండా హైనెస్లో 2 కలర్లు కూడా ఉన్నాయి ఇక్కడ, అండ్ కొన్ని స్కూటీలు కూడా ఉన్నాయి. అండ్ దీని తర్వాత అయితే మేము బ్యాగ్స్ చూసాము. అవి వచ్చేసి జనరల్గా జూట్ బ్యాగ్స్ అంటారు కదా, ఆ బ్యాగ్స్ చూసాము. అండ్ ఇక్కడికి వచ్చేసి హనీ దగ్గరకు వచ్చాము నెక్స్ట్. ఈ హనీ అంతా కూడా న్యాచురల్ అని చెప్తున్నారు. అండ్ మనం ఇక్కడ హనీ తీసుకునే ముందే మనకైతే శాంపుల్స్ కూడా ఇస్తారు. కేజీ వచ్చి 330 నుంచి 2000 దాకా. జనరల్ ఫారెస్ట్ హనీ అయితే 330 రూపీస్ డిస్కౌంట్, గవర్నమెంట్ డిస్కౌంట్. ఇందులో అయితే చాలా డిఫరెంట్ ప్రైజెస్ చెప్పారు. 2500 వరకు కూడా ఉంది ఒక కేజీ హనీ వచ్చేసరికి. ఏంటంటే అందులో అన్నిట్లో క్వాలిటీ డిఫరెన్సెస్ అయితే ఉంటాయంట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ షాప్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హల్వా అయితే ఉంది. క్రౌడ్ చూస్తుంటే ఇప్పుడు ఇలా ఉంది, కానీ తర్వాత కొంచెం లేట్ అయిన తర్వాత ఉంటుందండి క్రౌడ్. అబ్బో చాలా ఫుల్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎగ్జిబిషన్లో ఎలక్ట్రానిక్స్ కూడా ఉన్నాయి చిన్న చిన్నవి. అండ్ ఇది గుర్తుందా ఎవరికైనా, మ్యాంగో తాండ్రా అంటారు. అది కూడా టేస్ట్ చేశాను, బాగుంది. నేనైతే ఒకటి తీసుకున్నాను. అండ్ ఇక్కడ మెహందీ వచ్చేసి ఫ్రీ అండి మీరు అది కొనుక్కుంటే. అండ్ ఎటు చూసినా నాకైతే మోస్ట్లీ లేడీస్కి కావాల్సినవే బట్టలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. ఇలా మీకు ఓపిక ఉండి తిరుగుతూనే ఉండాలి, కానీ తిరిగే కొద్దీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాప్స్ వస్తూనే ఉంటాయి. నేనైతే మొత్తం ఎగ్జిబిషన్ అయితే అస్సలు తిరగలేకపోయాను. ఈవెన్ నేను ఎక్కడ ఆగకుండా తిరిగితేనే నాకు నైట్ 8:30 అలా అయినప్పటికీ కూడా నాకైతే ఎగ్జిబిషన్ పూర్తిగా కవర్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా జనం ఇప్పుడు అయితే ఇంత తక్కువ ఉన్నారు. అండ్ నేను నైట్ ఉన్నాను కదా, నైట్ క్లిప్స్ వచ్చేసరికి మీకు లాస్ట్లో కనిపిస్తాయి. అక్కడ చూడండి జనం ఎంత హెవీగా వచ్చారో. సో మీరు కూడా ఒకవేళ వెళ్ళాలి ఎగ్జిబిషన్కి వెళ్ళి చూడాలి అనుకుంటే కొంచెం ఎర్లీగానే వెళ్ళండి, 3కి అలా వెళ్ళేయండి. ఇక నేను మా ఫ్రెండ్ మెల్లగా ఇలా తిరుగుతూ ఉంటే వెంటనే వెనక నుంచి పీ అని సౌండ్ వచ్చింది. ఏంటా అని సడన్గా వెనక్కి తిరిగితే ఇలా ట్రైన్ అయితే వస్తుంది. మేబీ దీని గురించి అయితే నేను ఎంక్వైరీ చేయలేదు. ఇందులో జనాన్ని ఎక్కించుకొని తిరుగుతున్నారు. తిరగలేని వాళ్ళు ఉంటే ఇలా డైరెక్ట్గా ఎక్కితే ఈజీగా మనం కవర్ చేయొచ్చు అనమాట. కాళ్ళ మీద అయితే మనం కవర్ చేయలేమండి. ఎగ్జిబిషన్ మొత్తం మీరు కవర్ చేయాలంటే ఇటువంటి ట్రైన్ అయితే ఒకటి ఎక్కి మొత్తం ఎగ్జిబిషన్ అయితే తిరగండి. వాడైతే ఈజీగా ఆ ఎగ్జిబిషన్ అంతా కూడా చూపిస్తూ ఉంటాడు. మా ఫ్రెండ్ నేనైతే ఎస్పెషల్లీ కోదాడ్ నుంచి ఇక్కడికి హైదరాబాద్ వరకు ఈ ఎగ్జిబిషన్ చూడడానికే వచ్చాము. నేను స్టార్ట్ అయ్యేటప్పుడే చెప్పాను, మనం అంత తిరగలేని అలసిపోతాము, మనం ఏం పెద్దగా కొనే కూడా లేదుగా, ఎందుకు అంటే వెళ్దాం రా చూద్దాం అని అన్నాడు. వచ్చేటప్పుడేమో సౌకా అని చెప్పి మన అన్వేషణలా అన్నాడు. అండ్ ఇప్పుడు చూస్తే వాడు తిరగలేక ఒక్కడైతే కూర్చున్నాడు. చాలా పెద్దగా ఉంటుంది, మీరు ఒకసారి వెళ్తే మీకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో మీతో చెప్పాను కదా డ్రై ఫ్రూట్స్ కూడా ఇక్కడ ఉంటాయని. సో ఇక్కడైతే డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రై ఫ్రూట్ ప్రైజెస్ అయితే నాకు పెద్దగా తెలియదు, నేను ఎప్పుడు తీసుకోలేదు. సో అందుకనే వెళ్ళి అయితే కొన్ని ప్రైజెస్ అయితే అడిగాను. ఒకవేళ మీరు ఎవరన్నా తీసుకొని ఉంటే మీకు ఐడియా ఉంటుంది. ఇవి 800 ఇది 550 ये वाला होना तो 650 रुपए किलो, 650 दिस वन मेडजॉल दुनिया का नंबर 1 खजूर है। ये आपको पड़ेगा 1500 kg। ये सुखरी 600 रुपीज़ kg ये वाला। మీరు వీడియో గమనించారా? వీడియో మొత్తంలో కూడా షాప్స్లో క్లాతింగ్ స్టాల్సే ఎక్కువగా ఉన్నాయి అనిపించింది నాకైతే. అవి కూడా గర్ల్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో అక్కల్ని చెల్లెల్ని లేదా ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చే వాళ్ళు జాగ్రత్త. పాకెట్ ఫుల్గా నింపుకొని వస్తే వాళ్ళు కొద్దిగా చూస్ చేసుకుంటే అది నిల్ అయిపోతుంది. అన్ని క్లాతింగ్ షాప్స్ అయితే ఉంటాయి. నేను చెప్పాను కదా నైట్ అయ్యే కొద్దీ జనం క్రౌడ్ అయితే పెరుగుతుంది అని చెప్పి. ఇప్పటికే చూడండి అరౌండ్ ఇది 5:30 అలా అవుతుంది. జనం చూసారు ఎలా వచ్చారో. మీరు అక్కడ లోపలికి వెళ్తే బయటికి రావాలన్నా కూడా కష్టమే, అంత జనం అయితే వచ్చారు. అండ్ ఇంత క్రౌడ్లో కూడా ప్రతి ఒక్క షాప్లో జనం ఉంటున్నారు. మరి కొంటున్నారో లేదో అయితే నాకు తెలియదు, కానీ ప్రతి షాపు ఫుల్గా ఉంది. అండ్ మనం రోడ్ మీద నడిచేదానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఫుల్గా మనకి గుద్దుకుంటూనే వెళ్ళిపోతారు, అంతమంది జనం అయితే అవుతారు నైట్ అయ్యేసరికి. అండ్ ఇటువంటి టైంలో మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పాకెట్స్లో పర్స్ ఉన్నా కానీ ఫోన్ ఉన్నా ఇన్ కేస్, ఎందుకంటే ఇటువంటి క్రౌడెడ్ ఏరియాలో దొంగలు కూడా ఉంటారు కదండి.
సో మన సేఫ్టీ కోసం ఏంటంటే మనం అవి జాగ్రత్తగా పెట్టుకుందాము. అండ్ మనకి ఇక్కడ కూడా ఎగ్జిబిషన్లో మనకి అనౌన్స్మెంట్స్ అయితే వస్తూ ఉంటాయి, చుట్టుపక్కల వాళ్ళని గమనించుకోండి అండ్ పర్సులు ఇవి జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసండి మనకి కొన్ని షాప్స్లో బెడ్షీట్స్ ఆఫర్స్ బాగున్నాయి అండ్ క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇన్ కేస్ ఎవరైనా బెడ్షీట్స్ కోసం చూస్తున్నా మీరైతే వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకోవచ్చు. వచ్చే ముందే షాపింగ్ లిస్ట్ రాసుకోండి, ఇది మాత్రమే తీసుకోవాలని. లేదంటే మీకు తెలియకుండానే ఏదేదో తీసుకొని కావాల్సింది తీసుకోకుండానే మన పాకెట్ అయితే నిల్ అయిపోతుంది. ఈ క్రౌడ్ కూడా నేను సండే రోజు వచ్చాను కాబట్టి ఇంతలా ఉన్నారేమో అనిపించింది. హాలిడేలో ఉంటారు కదా అందరూ. అండ్ ఒకవేళ మీరు సండే కాకుండా ఏదైనా వర్కింగ్ డేస్లో వస్తే ఇంతమంది జనం అయితే ఉండకపోవచ్చు. మెల్లగా తిరుగుతుండగా మాకు ఓపిక అయిపోయింది అండ్ డే కూడా అయిపోయింది. మెల్లగా నైట్ అయితే అయింది. కానీ నైట్ మనం ఎగ్జిబిషన్కి రావడానికి అడ్వాంటేజ్ ఏంటంటే కొన్ని ఏరియాల్లో చూడటానికి లైటింగ్ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సో అలా చూడడానికైతే నైట్ చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా, నైట్ ఇలా షాప్స్లో అన్నీ లైటింగ్ ఇస్తారు అండ్ అక్కడక్కడ ఇలాంటి డెకరేటివ్ థింగ్స్ కూడా పెట్టి ఉంచుతారు. సో ఇవన్నీ ఏంటంటే మనకి చూడటానికి బాగుంటాయి. ఇలా నేను తిరుగుతూ ఉంటే ఈ ఫిషెలు అయితే కనిపించాయండి. మనకి ఇలా చిన్న బౌల్స్లో అయితే ఫిషెస్ పెట్టించారు అండ్ వీటి ప్రైజెస్ కూడా అరౌండ్ 300 నుంచి 250 లేదా 600 ఇలా ఉన్నాయి. బౌల్ని బట్టి అండ్ ఆ ఫిష్ని బట్టి అయితే ప్రైజెస్ ఉన్నాయి. ఇవి ఇంట్లో పెట్టుకోవడానికి డెకరేటివ్గా అనిపిస్తాయి, బట్ నైట్ నేను క్యారీ చేయలేక తీసుకోలేదు. దగ్గరలోనే ఉన్న వాళ్ళు అయితే ఇలాంటివి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అండ్ ఇవి చాలా బాగున్నాయి చూడడానికి. బయట మనము 10 రూపీస్ 15 రూపీస్ ఇలా 10 రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే ఐటమ్స్ చూస్తాం కదా, అటువంటి షాప్స్ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఇందులో మీరు చూడొచ్చు ఆ బ్లాక్ మార్కర్తో వేసినవి ఏంటంటే ప్రైజెస్. ఈ ప్రైజెస్ ఎలా ఉన్నాయని చూస్తే మీకు అర్థమవుతుంది బయట ఎలా ఉన్నాయి ఇక్కడ ఎలా ఉన్నాయి అనేది కూడా మీకు తెలిసిపోతుంది. నేను ఎప్పటి నుంచో ఈ వుడెన్ది ఇలా ప్లేట్ లాగా ఉంటుంది కదా మన వెజిటేబుల్స్ కట్ చేసేది, మా అమ్మ అడుగుతున్నారు. సరే ఒకసారి చూద్దాము, మనం ఇంటికి తీసుకెళ్దాం అనేది చూశాను. దీని ప్రైస్ వచ్చేసి 295 రూపీస్ ఉంది. ఆన్లైన్లో కొద్దిగా ఎక్కువగానే ఉంది కదా అని చెప్పి నేనైతే తీసుకున్నాను. ఇది ఎవరికైనా ఐడియా ఉందా? అదే అండి మనం కజ్జికాయలు చేస్తాం కదా అది. అండ్ ఇలా చూసుకుంటూ పోతే ఈ షాప్లో కూడా మనకి చిన్న ఐటమ్స్ కాడ నుంచి చాలా ఉన్నాయి. 10 రూపీస్ కాడ నుంచి స్టార్ట్ అవుతాయి. మీకు ఇంట్లో మనం ఎప్పుడైనా బూజు దులపాలంటే కర్ర చాలా పెద్దగా ఉంటుంది కదా, ఈయన దగ్గర ఉన్న స్టిక్ చేతిలో ఉంది చూసారా, అదైతే చాలా చిన్నగా ఉంటుంది. మనం దాన్ని కావాలనుకున్నంత పైకి అయితే అలా అనుకోవచ్చు, అంటే ఒక లిమిట్ ఉంటుందిలేండి ఆ పైకి అనుకొని. అండ్ పైన ఉన్నది క్లీన్ చేసే మెషిన్ మనం ఎటైనా బెండ్ చేసుకొని నీట్గా అయితే ఇల్లు అయితే దులుపుకోవచ్చు. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది చూడడానికి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉంటాయండి. పూరి చూసారా ఎంత పెద్దగా ఉందో, టిఫిన్స్ ఉంటాయి, ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి, అన్నీ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు కావాలంటే పానీపూరి అవి కూడా ఉంటాయి. జనం చూసారా ఎంత ఫుల్గా ఉన్నారో, బజ్జీలతో సహా వేస్తారు. అండ్ అప్పడాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ యూనిక్ స్టైల్లో అయితే ఉంటాయి. అండ్ నైట్ అయ్యేసరికి పిస్తా హౌస్ ఇవన్నీ కూడా లైట్స్ ఆన్ చేస్తారు. సో చూసారా బ్యూటిఫుల్గా ఉంటుంది లైట్స్ ఆన్ చేసినప్పుడు, బయట మనం డైరెక్ట్గా చూడటానికి. అండ్ కొంతమంది జనం అయితే వచ్చి ఇక ఫైనల్గా ఇక్కడ ఇలా కూర్చొని ఏదైనా ఫుడ్ ఐటమ్స్ అయితే తెచ్చుకొని తింటున్నారు. సో నైట్ ఇలా చూడటానికి అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జిబిషన్లో కొన్ని మ్యూజిక్ షోస్ కూడా జరుగుతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్లో ఈ పొటాటోస్తో ఇలా స్ప్రింగ్ టైప్ కట్ చేసేసి వస్తారు కదా, ఈ ఫుడ్ అయితే చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఇక్కడ చాలా పోస్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ ఇలాంటి ఫుడ్స్ కూడా ఉంటాయి. అండ్ ఎవరైనా ఇందాక నేను చెప్పాను కదా వీడియోలో, డెకరేటివ్ ఐటమ్స్ ఇంటికి కావాలనుకుంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేయండి. ఇలాంటి షాప్స్ చాలా ఉంటాయి. సో మీరు ఒకే ప్లేస్లో ఇంటికి కావాల్సిన అన్ని డెకరేటివ్ థింగ్స్ కూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ప్లాస్టికే అండ్ చూడ్డానికైతే చాలా న్యాచురల్గా ఉన్నాయి. సో మీరు ఈజీగా ఇక్కడికి వచ్చి మీరు ఇలాంటివన్నీ చూసుకొని కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. అసలు షాప్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఈవెన్ దో ఈ ప్లాస్టిక్ అయినప్పటికీ ఏదో నేచర్లోకి వెళ్ళి తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇలాంటివి డెకరేటివ్ ఐటమ్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ చూసారు కదా ఇవి. సో ఇలా చాలా అయితే ఉంటాయి. మీరు కొనాలనుకున్న వాళ్ళు అయితే డైరెక్ట్గా వచ్చి ఇక్కడైతే కొనుక్కోవచ్చు. సో వేరు షాప్స్ తిరిగే కంటే ఇక్కడ ఒకే ప్లేస్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి మీరు ఈజీగా ఇక్కడైతే కావాల్సిన మోడల్లో మీకు ఇష్టం వచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇతను ఇక్కడ వచ్చేసరికి ఒక టేబుల్ తయారు చేస్తున్నాడు. అది జస్ట్ మనకి ఓపెన్ చేయకముందు చిన్నగా ఉంటుంది, ఓపెన్ చేసిన తర్వాత 4 మెంబర్స్ కూర్చునే టేబుల్ అయితే అవుతుంది. సో మొత్తానికి ఇలా అయితే మా ఎగ్జిబిషన్ ట్రిప్ అయితే అయిపోయింది. ఇప్పటి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి, ఇంత దాకా వచ్చారు. ఆ ఒక్క సబ్స్క్రైబ్, లైక్, షేర్ కూడా చేయండి, చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.